నమస్తే మార్నింగ్. ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్ని పరిశీలిద్దాం. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు, ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం, హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం, ఇసుక అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలన్న ఆదేశం, వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల 21కి వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇసుక ధరను ఎలా నిర్ణయిస్తున్నారు, ఎలా రవాణా చేస్తున్నారు, అక్రమ తవ్వకాలు లేవని ఎలా చెబుతారు, ఎంతకాలం ఇలాంటి మాటలు చెబుతారు, రాష్ట్రంలో అక్రమ తవ్వకాలపై వరుసగా వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి, తవ్వకాలను నిలువరించడంలో విఫలమైతే చర్యలు తప్పవని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ పెట్రోలు తీసుకురండిరా తగులబెట్టేద్దాం, అమరావతి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా కిరాతకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మల్లాది రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలను బయట పెట్టేందుకు వెళ్ళగా రాళ్ల దాడి, సో ఛాతీ ముఖంపై పిడిగుద్దులు గురిపిస్తూ ఊపిరాడనీయకుండా చేసిన వైనం, ద్విచక్ర వాహనంపై నుంచి తోసేసి బూతులు తిడుతూ నిర్బంధం, కలెక్టరే వెళ్ళిపోయారు, పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతారు, నువ్వు ఫోటోలు తీస్తావా, చంపేస్తే నీకు దిక్కెవరు, దాడి సమయంలో పెట్టేగిపోయిన వైకాపా నేతలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని చెప్పేసి ఇక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు నివేదించిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలను బయట పెట్టేందుకు అమరావతి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ రిపోర్టర్ అక్కడికి వెళ్ళగా ఆ పరమేశ్వరరావుపై కూడా ఇసుక దాడి చేశారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అమరావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు పరమేశ్వరరావు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే గనుల శాఖ నుంచి తవ్వకాలు లేని రీచ్ల జాబితా, వాటిల్లో మాత్రమే కలెక్టర్ల తనిఖీలు, భారీగా తవ్వేస్తున్న రీచ్ల వైపు కన్నెత్తి చూడని వైరం, ఇంతలా దిగజారిపోవాలా, వీరిని ఖాతరు చేయని ఇసుకాసురులు మళ్ళీ యథావిధిగా తవ్వకాల కొనసాగింపు అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ప్రధానంగా ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే. సో దీనికి సంబంధించి కూడా హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రం అనుసరిస్తున్నటువంటి ఇసుక విధానాలపై కూడా ఏంటో చెప్పాలని చెప్పేసి సాక్షాత్తు ధర్మాసనమే ఏంటో చెప్పాలన్నటువంటి ధర్మాసనం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓపీఓలుగా పనిచేసేందుకు అభ్యంతరం లేదు, ఓటరు వేలికి ఇంకు వేయడం తదితర బాధ్యతలే ఇవ్వాలి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని చెప్పేసి పునరుద్ఘాటన, పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించొద్దంటూ స్పష్టీకరణ. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎన్నికల విధులు అనేటువంటి విషయానికి సంబంధించి అయితే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం ఓటర్ వేలుకు ఇంకు వేయడం అనేటువంటి బాధ్యత మాత్రమే అప్పగించాలి తప్పితే మరి ఏ ఇతర బాధ్యతలు అనేవి ఇవ్వకూడదని చెప్పేసి ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కనీసం పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లని పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు, ఓపీఓలుగా పనిచేసేందుకు అభ్యంతరం లేదు అంటే ఓటర్ యొక్క వేలికి ఇంకు వేయడానికి మాత్రమే సచివాలయ సిబ్బందిని పరిమితం చేయడం జరిగింది. అలాగే పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు అనుమతించడానికి నిరాకరించింది. సో వాలంటీర్లను ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ లేకుండా చేయడం జరిగింది. సో దాని గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే కొందరికే ఇల్లు ఎందరికో కన్నీళ్లు, తాళాలు ఇవ్వకుండా మంత్రులు వెళ్ళిపోయారు, నెల్లూరు టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన అని చెప్పేసి ఇక్కడ నెల్లూరులో నిర్వహించినటువంటి టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు తాళాలు అప్పగించలేదంటూ కన్నీరు పెట్టుకున్న వృద్ధురాలు. సో మనం గత 4-5 రోజులుగా వింటూనే ఉన్నాం టిట్కో ఇళ్ల గురించి. సో టీడీపీ గవర్నమెంట్ పూర్తి చేసి చివరి దశలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో
వాటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వట్లేదనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే నిన్న కొన్ని టిట్కో ఇళ్లని పూర్తి చేసినటువంటి టిట్కో ఇళ్లని మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులంతా కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పేసి తీరా ఇప్పుడు కాదు అని చెప్పేసి ముగించినటువంటి వైనం. అదే చెప్తున్నారు ఇక్కడ. నెల్లూరులో నిర్వహించినటువంటి టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు తాళాలు అప్పగించలేదంటూ కన్నీరు పెట్టుకున్నటువంటి వృద్ధురాలు అని చెప్పేసి ఇక్కడ కొందరికి ఇల్లు ఎందరికో కన్నీళ్ళు అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, వెనక్కి తగ్గని రైతన్న. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో శంభు వద్ద రైతులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు. చూడండి, శంభు వద్దే వేల మంది, జిందులోనూ భారీగా మొహరింపు. రెండో రోజు కొనసాగిన నిరసన. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నం. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. నేడు కేంద్రం రైతులతో జరపనున్నటువంటి చర్చలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీలో రైతులను చెదరగొట్టేందుకు బాష్పవాయువులను సైతం ఉపయోగిస్తుందని చెప్పేసి వెనక్కి తగ్గని రైతన్న అని చెప్పేసి ఢిల్లీలో 144 సెక్షన్ అని చెప్పేసి కట్టుదిట్టమైనటువంటి భద్రత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రైతులతోటి ఈరోజు సమావేశం చర్చలు జరపనున్నట్లు, కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనున్నట్లు ఇక్కడ ప్రధానంగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈనాడులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సో చూస్తే ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే. సో హైకోర్టు ధర్మాసనం కూడా, హైకోర్టు కేంద్ర చూడండి ఇక్కడ భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి హైకోర్టుకు నివేదించినటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి, అలాగే దానికి సంబంధించి రాష్ట్రం అనుసరిస్తున్నటువంటి ఇసుక విధానం ఏంటో చెప్పాలని చెప్పేసి చెప్పాలన్నటువంటి ధర్మాసనం అనేటువంటి విషయాల గురించి ఇక్కడ ప్రధానంగా ఇసుక అక్రమ తవ్వకాలు నిజమనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ పెట్రోల్ తీసుకురండిరా తగలెట్టేద్దామని చెప్పేసి ఒక రిపోర్టర్పై, పరమేశ్వరరావు అనేటువంటి రిపోర్టర్ ఇసుక దందాను గురించి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తుండగా ఆ వ్యక్తిపై కూడా దాడి చేసినటువంటి వైనం, వైకాపా మోకలు దాడి చేశారనేటువంటి విషయం గురించి ఈనాడులో ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కేవలం ఓపీఓలుగా మాత్రమే పనిచేసేందుకు అభ్యంతరం లేదని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసినటువంటి తీరు గురించి. సో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులని చెప్పేసి ఓపీఓలుగా పనిచేసేందుకు అభ్యంతరం లేదన్నటువంటి విషయం. అలాగే కేవలం ఇంకు వేయడానికి మాత్రమే పరిమితం చేసినటువంటి విషయం గురించి మనం చెప్పుకున్నాం. అలాగే వాలంటీర్లని పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించొద్దు అనేటువంటి విషయం గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం చెప్పుకున్నాం. అలాగే కొందరికి ఇల్లు ఎందరికో కన్నీళ్ళు అనేటువంటి టిట్కో ఇళ్ళ గురించి కూడా మనం ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీలో రైతులు వెనక్కి తగ్గని రైతన్న అని చెప్పేసి, అలాగే వాళ్ళని ఢిల్లీలో ఉన్నటువంటి రైతుల్ని చెల్లాచెదురు చేసేందుకు బాష్పవాయు ప్రయోగం అనేటువంటి విషయం గురించి ఈనాడు పత్రికల్లో ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్ను పరిశీలించినట్లయితే సాక్షిలో ప్రధానంగా ఇక్కడ బాబు ముడుపులకు రోహిత్ వేషం అని చెప్పేసి, సీఎం హోదాలో సినిమాతో వైట్ బ్లాక్గా మళ్లింపని చెప్పేసి, సినిమా నిర్మాణం పేరుతో నిధుల ప్రవాహం, 5 నుంచి 6 కోట్ల ఖర్చుతో తూతూ మంత్రంగా సినిమాలు, అలాగే 30 నుంచి 40 కోట్లు ఖర్చయినట్లు తప్పుడు లెక్కలు. ఇలా 5 ఏళ్లలో ఫ్లాప్ హీరోకు 17 సినిమాల ఛాన్సులు, ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా లేని వైనం అని చెప్పేసి, ఖర్చులు పోగా మిగిలిన 300 కోట్లు బాబు ఇంటికి, ఖర్చులు పోగా మిగిలిన 300 కోట్లు బాబుకి ఇంటికి అని చెప్పేసి టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీస్గా మారిన వ్యవహారం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సీఎం హోదాలో సినిమాతో వైట్ బ్లాక్గా మళ్లింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా అలా తిప్పి కొడుకు చేతికి డబ్బులు. ఒక ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్కు ప్రభుత్వం 500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిందనుకోండి. ఒప్పందం ప్రకారం దీంట్లో 50% అంటే 250 కోట్ల ముడుపులు బాబుకి ఇవ్వాలి. నగదు రూపంలో ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి దీంతో కొంత సినిమా నిర్మాణ సంస్థలను పుట్టించారు. ఆ సంస్థల పేరిట అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక్కో ఖాతాకు చిన్న చిన్న మొత్తాల్లో
250 కోట్లు తరలించారు. ఇక ఆయా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయడం కోసం సినిమా నిర్మాణం అనే పేరు పెట్టారు. 2-3 కోట్లలో చుట్టేసిన చిన్న సినిమాలకు కూడా 34 కోట్లు అయిందని దొంగ లెక్కలు చూపించారు. సినిమాలో రోజువారీ ఖర్చుల కింద, ప్రొడక్షన్ ఖర్చుల కింద దొంగ బిల్లులు పెట్టారు. ప్రతి సినిమాకు 20 కోట్లు 30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేశారు. అలా ఎక్కడా ట్యాక్స్ చెల్లించే సమస్య రాకుండా చూసుకున్నారు. ఇలా మొత్తం డబ్బును బ్లాక్గా మార్చి అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరకు చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతికి భద్రంగా చేర్చారని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే 250 కోట్లు చిన్న మొత్తాల్లో ట్రాన్స్ఫర్ చేయించారని ఆయన ఇటీవల వాపోయారు. ఇలా నారా రోహిత్ను వాడేసుకొని 17 సినిమాల హడావుడిగా చుట్టేసి చాలామంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ముడుపుల డబ్బును నారా లోకేష్కు అందించారని చెప్పేసి కాంట్రాక్టర్లే కాకుండా కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఇదే తరహాలో డబ్బులు దండుకున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఏదైనా సరే ఒక కాంట్రాక్టర్కి ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తే ఆ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందడానికి డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఇలా సినిమా నిర్మాతలుగా ఆ వ్యక్తులను మార్చేసి కొంత పెట్టుబడి పెట్టించేసి దాని రూపంలో సినిమాకి అయ్యేటువంటి ఖర్చు కూడా ఎక్కువ అయిందని చెప్పేసి చూపించేసి వాటన్నిటిని కూడా ఆ రూపంలో అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేసి వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఫేక్ పోస్టింగుల నిందితుడు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. టీడీపీ కుట్ర బట్టబయలు, షర్మిలపై టీడీపీ మద్దతుదారుడు ఉదయ్ అసభ్య పోస్టింగులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి, వర్రా రవీంద్రారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో టీడీపీ కుట్ర బట్టబయలు, షర్మిలపై టీడీపీ మద్దతుదారుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతోటి ఫేక్ అకౌంట్ సృష్టించేసి ఎలా పడితే అలాగా షర్మిలపై అసభ్య పోస్టులు పెడుతున్నాడని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో టీడీపీకి చెందినటువంటి వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి పోస్టులన్నిటిని కూడా వైసీపీకి చెందినటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చేరి దాంట్లో నుంచి షర్మిలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు అనేది ఇక్కడ పెడుతున్నాడు. ఆ వ్యక్తిని ఫేక్ పోస్టింగ్ పెడుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీపీఎస్సీ మరో 5 నోటిఫికేషన్లు వారంలో వెలువడనున్నటువంటి నోటిఫికేషన్లు అని చెప్పేసి అటవీ శాఖలో 861 పోస్టులు భర్తీ, అలాగే విద్యుత్తు, మత్స్య, జైలు శాఖలు, గణాంకాల విభాగంలో కూడా ఖాళీలు భర్తీ చేయనున్నట్లు, అలాగే ఇప్పటికే గ్రూప్ 2తో పాటు 11 నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసింది. అలాగే 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఏపీఎస్సీ మరో 5 వారంలో వెలువడనున్నటువంటి నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మే 13 నుంచి ఏపీ సెట్ 7 రోజుల నిర్వహణ, మే 6న ఐసెట్, 8న ఈ సెట్, జూన్ 3 నుంచి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్టు, వివిధ పరీక్షల తేదీలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మే 13 నుంచి ఏపీ సెట్ల నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు తమకు అభ్యంతరం లేదని ఈసీ స్పష్టీకరణ, కలెక్టర్లకు మెమో ద్వారా వెల్లడి, ఓటర్లకు ఇంకు గుర్తు తదితర విధుల వినియోగం. సో ఓటర్లకి ఇంకు వేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని సచివాలయ ఉద్యోగులకి అప్పగించాలి అని చెప్పేసి దాంట్లో మాత్రమే వాళ్ళ ప్రమేయం ఉంటుంది, ఇతర విషయాల్లో ఉండదని చెప్పేసి సో జిల్లా అధికారులకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు తమకు అభ్యంతరం లేదని ఈసీ స్పష్టీకరణ, కలెక్టర్లకు మెమో ద్వారా వెల్లడి, ఓటర్లకు ఇంకు గుర్తు తదితర విధులకు వినియోగం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏడాదిలోనే 2.46 లక్షల కోట్లు వడివడిగా వాస్తవ రూపంలోకి పెట్టుబడులు, జీఐఎస్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, అత్యధికంగా ఉపాధి కల్పించేటువంటి ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపేట, 1000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడల్ అభివృద్ధి, వీటి ద్వారా సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం అని చెప్పేసి 4,178 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను వర్చువల్గా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు
అని చెప్పేసి ఇక్కడ వడివడిగా వాస్తవ రూపంలో పెట్టుబడులు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పొత్తు టీడీపీ సీనియర్లు చిత్తు అని చెప్పేసి జనసేనకు 50, బీజేపీకి 25, టీడీపీకి మొత్తంగా 75 సీట్లు అని చెప్పేసి. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి సీట్లకు ఎసరని చెప్పేసి, బోండా ఉమా, భూమా అఖిల ప్రియకు కూడా నిరాశే మిగిలిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ లిస్టులో విజయవాడ, విశాఖ ఎంపీ సీట్లు. చంద్రబాబు తీరు వల్లే ఇన్ని కష్టాలంటూ టీడీపీ నేతల ఆందోళన. సో సీట్ల పంపకాల విషయంలో మరి జనసేన టీడీపీ పొత్తు, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి సీట్లు ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఇటు జనసేనకి సీట్లు కేటాయిస్తుండగా మరి ఇటు టీడీపీ సీనియర్ నేతలకి ఏమి ఇవ్వాలనేటువంటి విషయంలో తర్జన భర్జన పడుతున్నటువంటి విషయం గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే నేడు వాలంటీర్లకు నగదు పురస్కారాలు గుంటూరు జిల్లా పెరంగపురంలో అందించనున్నటువంటి సీఎం జగన్. సో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5గురికి సేవా వజ్ర అవార్డులు అని చెప్పేసి నగదు పురస్కారం 30,000 నుంచి 45,000కు పెంపు అని చెప్పేసి, పురస్కారం 20,000 నుంచి 30,000కు పెంపు అని చెప్పేసి, మిగిలిన వాలంటీర్లందరికీ కూడా సేవామిత్ర అవార్డు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. బహుమతి 10,000 నుంచి 15,000కు పెంపు, మొత్తం 2.55 లక్షల మందికి వాలంటీర్లకి 392 కోట్లు కేటాయించారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో నేడు వాలంటీర్లకి నగదు పురస్కారాలు పెరంగపురంలో అందించనున్న సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే వాలంటీర్లకి మరి పురస్కారాల కోసం అని చెప్పేసి 392 కోట్లు ఖర్చు పెడుతుందంట ప్రభుత్వం. సో నిజంగా కేవలం వాలంటీర్లకి మరి వాళ్ళ బహుమతులు ఇవ్వడానికి 392 కోట్లు ఎంతో చాకచక్యంగా మరి అంత ఖర్చు పెడుతుందంటే చాలా గొప్ప విషయం. సో మరి అవి అలా ఖర్చు పెట్టడం నిజంగా వాస్తవమో, మరి దానివల్ల మేలు జరుగుతుందో ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇవి ప్రధానంగా సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో జ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో జ్యోతి పేపర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం. సర్కారు అంటే గవర్నమెంట్ ఇసుక తిన్నదే అన్నమాట నిజం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లా మల్లాదిలో బుధవారం ఇసుక లోడింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశారు, అణువణువు దోచేశారు, 2 ఏళ్ల పాటు జేపీ వెంచర్సు నేడు తమ్ముడు పేరిట దందా అని చెప్పేసి, తాడేపల్లికి కోట్ల వసూలు, కుండబద్దలు కొట్టిన కేంద్రం, ఇది ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ ఇసుక బొక్కుడు నిజం అని చెప్పేసి, ఇసుక దందాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వేలికి ఇంకు పూసేందుకే సచివాలయ సిబ్బందికి ఎలాంటి విధులు అప్పగించాలి, ఎన్నికల్లో ఓపీఓలుగా మాత్రం ఉపయోగించుకోండి, ప్రాధాన్యం లేని పనులు మాత్రమే వారికి అప్పగించండి అని చెప్పేసి, అలాగే పోలింగ్ ఏజెంట్లుగా కూడా కుదరదు అని చెప్పేసి ఈసీ ఆదేశం అని చెప్పేసి, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మేనా మెమో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొన్నిటికి మాత్రమే వాళ్ళ యొక్క సచివాలయ సిబ్బందిని కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రచార పిచ్చి, ఈ ఆర్థిక సంవత్సరం 193 కోట్లతో బాకా మరో 621 కోట్లు ఇవ్వాలన్న సమాచార శాఖ, జనం సొమ్ముతో జగన్ ప్రచారం, సొంత మీడియాకు కోట్ల రూపాయల చెల్లింపు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలో తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం. తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం చేయడం కోసమే ఎక్కువగా ప్రకటనలకే ప్రభుత్వం అనేది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తుందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, సుప్రీం మార్గదర్శకాలు పాటించండి, ప్రకటనలపై హైకోర్టు స్పష్టీకరణ. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మాత్రమే ప్రజల యొక్క సొమ్మును ప్రకటనలకి ఖర్చు చేయండి, సుప్రీం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సిఎస్ ఇతర ప్రభుత్వ అధికారులకు అలాగే ప్రజాధనం ఖర్చు చేసి వైసీపీని ప్రోత్సహించేలాగా ప్రకటనలు. సో వైసీపీని ప్రభుత్వం గురించి డప్పు కొట్టుకునే విధంగా మరి ప్రకటనలు జారీ చేయడానికి ప్రజల సొమ్మును ఉపయోగించుకుంటుంది. సో ఎప్పుడైతే బటన్ నొక్కిన ప్రతిసారి కూడా ఎక్కువగా ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఎక్కువగా సొంత సాక్షి పేపర్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తుంది. అలాగే తెలుగుదేశంపై దుష్ప్రచారం చేయడానికి ఎక్కువగా ప్రజల సొమ్ముని ప్రకటనల రూపంలో వాడుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఏదైతే సుప్రీంకోర్టు
ధర్మాసనం ఇచ్చినటువంటి చెప్పినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వాటిని పాటించట్లేదు, వాటిని పాటించాలనే విధంగా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ప్రకటనలపై హైకోర్టు స్పష్టీకరణ, ముఖ్యమంత్రికి జగన్కు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైసీపీ సర్కారు ప్రకటనలపై హైకోర్టులో పిల్ దాఖలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రకటనలకు సంబంధించి కేవలం ఒక సాక్షి పత్రికకే ఎక్కువగా ఇచ్చుకుంటున్నారు. మిగతా ఉన్నటువంటి ఈనాడు కానీ జ్యోతి ఇతర పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని యాడ్స్ అనేవి వాటికి కూడా ఇవ్వాలి, మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి, కేవలం మీ సాక్షిలో మాత్రమే ప్రకటనలు జారీ చేసుకోవడం, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ చూడండి, జగన్ బీసీల ద్రోహి, 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు, సొంత సామాజిక వర్గానికి పెద్దపీట, బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకే బదిలీలు, స్థానిక కోటా 10% తగ్గించారని చెప్పేసి, మేం రాగానే మళ్ళీ పెంచుతాం, రద్దయిన స్కీములు మళ్ళీ అమలు అని చెప్పేసి లోకేష్ ఇక్కడ 3 రాజధానుల పేరుతోటి దోపిడీ, వైవి సాయిరెడ్డి బొత్సపై ఫైర్, మేము మేసిందంతా కక్కిస్తాం, మేము వస్తే మేసిందంతా కక్కిస్తామని చెప్పేసి మన్యం విజయనగరం జిల్లాలో 3 చోట్ల శంకరావ సభల్లో లోకేష్ పేర్కొంటున్నటువంటి వైనం గురించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో బొత్స విజయసాయిరెడ్డి వైవీపై లోకేష్ ఫైర్ అని చెప్పేసి 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారని చెప్పేసి, బీసీలకి తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి ఇక్కడ లోకేష్ విమర్శిస్తూ పేర్కొన్నటువంటి తీరు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జగన్ బీసీల ద్రోహి అని చెప్పేసి. అలాగే టిడ్కో ఇళ్లపై మాయమాటలు, తాళాలు పత్రాలు ఇస్తామంటూ నెల్లూరులో సభకు పిలిచి మొండి చేయని చెప్పేసి, తర్వాత ఇస్తామంటూ దాటవేత అని చెప్పేసి ఆగ్రహంతో ఇంటి పత్రాల చించివేత, అక్కడే ఇంటి పత్రాల చించివేత అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా టిడ్కో ఇళ్లపై మాయమాటలు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని, అది మా ప్రభుత్వ విధానం కాదు, అనుభవం ఉన్న నేత ఎవరు అలా మాట్లాడరు, బకాయిలు ఇస్తామన్న ఉద్యోగుల ఆందోళన, బకాయిలు ఇస్తామన్నా కూడా అంటే నిన్న ఉద్యోగ సంఘాలు భేటీ చర్చలు జరగడం జరిగింది. సో వాళ్ళకి 5,500 కోట్లు ఇస్తాం, బకాయిలు ఇస్తామని పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉద్యోగ సంఘాల ఐకాస వీళ్ళంతా కూడా చర్చలు సఫలం అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ధర్నాకి వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ బకాయిలు ఇస్తామన్నా కూడా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని చెప్పేసి బొత్స పేర్కొంటున్నటువంటి విషయం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని, సో మొన్న వైవి సుబ్బారెడ్డి ఆరోపణలు చేయడం, సో మళ్ళీ ఉమ్మడి రాజధాని పెడితే బాగుండు, ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుండు అని చెప్పేసి ఒక ఆరోపణ వైవి సుబ్బారెడ్డి చేశాడు అని చెప్పేసి పత్రికల్లో రావడం జరిగింది. దీనిపై బొత్స సత్యనారాయణ ఎవరైనా సరే ఇలా ఆరోపణలు చేస్తారా, ఇది వాస్తవం కాదు, మీడియాను వక్రీకరించిందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి ఇలా ఆరోపణలు చేయలేదని చెప్పేసి దాన్ని సమర్థిస్తూ బొత్స సత్యనారాయణ పేర్కొన్నటువంటి విషయం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రైతులపై సోనిక్ అస్త్రం అంట, చిల్లులు పడేలా భారీ శబ్దాలు, ఢిల్లీ సరిహద్దుల్లో ఎల్ఆర్డీఏ వినియోగం, డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం. సో 2వ రోజు కొనసాగిన రైతుల నిరసన అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో రైతులపై కూడా సోనిక్ అస్త్రాలని ప్రయోగిస్తున్నటువంటి తీరు, సో పెద్ద సౌండ్లు వచ్చేటువంటి ఈ యొక్క సోనిక్ అస్త్రాలను ఉపయోగించేసి రైతుల్ని చెల్లాచెదురు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారిపై సోనిక్ అస్త్రాలని ప్రభుత్వం ఉపయోగించింది అని చెప్పేసి. సో అయితే ఈ సోనిక్ అస్త్రాలు అయితే మామూలుగా అయితే మనకి 90 డెసిబెల్స్ వరకే మనం వినగలం, కానీ 90 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్లు వచ్చేటువంటి ఈ సోనిక్ అస్త్రాలను ఉపయోగించేసి ఆ సౌండ్లకి శబ్దాలకు తట్టుకోలేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా సోనిక్ అస్త్రాలను ప్రయోగించడం, అలాగే అక్కడ బాష్పవాయువులను కూడా ప్రయోగించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ రైతులపై సోనిక్ అస్త్రం, చెవులు చిల్లు పడేలా భారీ శబ్దాలు, ఢిల్లీ సరిహద్దుల్లో ఎల్ఆర్డీఏ వినియోగం అని చెప్పేసి నిజంగా చాలా దారుణం. ప్రభుత్వం అనేది ఇలా ఇటువంటి విధానాలని ఈ విధంగా రైతులు చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్పుకోవడానికి ఢిల్లీ వస్తే వాళ్ళపై ఈ విధంగా ప్రవర్తించడం, 144 సెక్షన్ పెట్టడం నిజంగా చాలా దారుణంగా చెప్పుకోవచ్చు. సో ఇది రైతులపై సోనిక్ అస్త్రం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నగరంలో అవినీతి రాజా అని చెప్పేసి కోట్లు కొల్లగడుతున్న ఎమ్మెల్యే,
చూడండి, ఆ నియోజకవర్గానికి అధికారికంగా ఒకరు అనాధికారికంగా మరో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతా కుటుంబ పెత్తనం. ఎమ్మెల్యే అవినీతి రాజా అయితే ఆయన సోదరు బ్లేడ్ బ్యాచ్లు చిల్లర గ్యాంగులకు నాయకుడు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తల్లి పెత్తనము ఎక్కువే. తూర్పుగోదావరి జిల్లా నగరంలో ఏ పని చేయాలన్నా కూడా జరగాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తూర్పుగోదావరి జిల్లా నగరంలో ఎమ్మెల్యే అంట ఎవరు, రాజా అంట, అవినీతి రాజా అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూడండి, ఉద్యమ బాట, ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో విధులు, జిల్లా మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, అలాగే ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ మొదలు 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పేసి డిమాండ్, పిఆర్సీ అమలు, డిఏ 30%, డిఏ అలాగే 30% ఐఆర్ కూడా అని చెప్పేసి సమస్యలని పరిష్కరించాలని నినాదాలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఇవి ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.